మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. లెప్టోస్పిరోసిస్ అంటే ఏమిటి? ఇటీవల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ వ్యాధి బారిన పడ్డారు. సడన్ గా ఆయన ఉన్న చోట స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు షాకింగ్ విషయం వెల్లడించారు. ఆయన లెప్టోస్పిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా నిర్ధారించారు. దీంతో వెంటనే ఆయనకు వైద్యం మొదలుపెట్టారు. అసలు ఏంటి లెప్టోస్పిరోసిస్ వ్యాధి? ఎందువల్ల వస్తుంది? లక్షణాలేంటి? ఎలా గుర్తించాలి? లెప్టోస్పిరోసిస్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే, ఈ వ్యాధి మనుషులకు జంతువులకు సోకుతుంది. లెప్టోస్పిరా బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. లెప్టోస్పిరోసిస్ సోకిన జంతువుల ద్వారా లేదా వాటి మూత్రం ద్వారా ఈ వ్యాధి మనుషులకు వస్తుంది. వాటితో ప్రత్యక్ష సంబంధం లేదా ఆ జంతువుల మూత్రంతో కలుషితమైన నేల, నీరు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యాపిస్తుంది. ఇది ఈజీగా మానవుల శరీరంలోకి ఎంట్రీ ఇస్తుంది. చర్మం, కళ్ళు, ముక్కు, నోటిలో శ్లేష్మ పొరల ద్వారా మనుషుల శరీరంలోకి సంక్రమిస్తుంది. అయితే ఇది మనుషుల నుంచి మనుషులకు అంటే అంటువ్యాధుల మాత్రం సోకదు. లెప్టోస్పిరోసిస్ సోకిందని, అది మన అవయవాలను అటాక్ చేస్తుందని ఎలా తెలుసుకోవాలి అనే విషయానికి వస్తే, బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. విపరీతమైన తలనొప్పి, బాడీ పెయిన్స్, వాంతులు, విరోచనాలు, చలి, కళ్ళు ఎర్రబడటం తదితర లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారికి అప్పుడప్పుడు ఛాతీ నొప్పి, చేతులు, కాళ్ళల్లో వాపు కనిపిస్తుంది. చాలా వరకు అలసటగా కూడా అనిపిస్తుంది. వ్యాధి సోకిన తర్వాత ఎలా గుర్తించాలి అనేది లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఇన్ఫెక్షన్ బాడీలోని ఏ పార్ట్స్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయానికి వస్తే, ఈ వ్యాధిని ముందుగా గుర్తిస్తే ఓకే, లేకపోతే తీవ్రతరమయ్యి మూత్రపిండాలకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత బ్రెయిన్, స్పైనల్ కార్డ్, లివర్కు సోకుతుంది. అలాగే లంగ్స్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు మిగతా వ్యాధుల లక్షణాలతో సమానంగానే ఉన్నాయి. మనకు వైరల్ ఫీవర్ వచ్చినా కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఈ వ్యాధిని నిర్ధారించడం కష్టమవుతుంది. ఈ వ్యాధిపై సదరు వైద్యుడికి సరైన అవగాహన ఉంటేనే నిర్ధారించగలరు. ఇలాంటి లక్షణాలు ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం కూడా బెటరే. కానీ లేట్ చేసి ఆ బ్యాక్టీరియా కాస్త మెదడులోకి ప్రవేశిస్తే మాత్రం ప్రాణాంతకంగా మారిపోతుంది. ప్రాణాలు కాపాడేందుకు కూడా కష్టమవుతుంది. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే, చాలా వరకు మనం ఇంట్లోకి కొనే సరుకులకు కిరాణా స్టోర్స్లలో లూజ్గా తీసుకోకూడదు. ప్యాక్ చేసినవి మాత్రమే తీసుకోవాలి. అది కూడా సీల్ చేసినవి బెటర్. ఎందుకంటే లూజ్గా అమ్మే సరుకులు చాలా వరకు కంటామినేట్ అవుతుంటాయి. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు చాలా వరకు హైజెనిక్గా ఉండాలి. లక్షణాలు కనిపిస్తే మాత్రం డాక్టర్ను కలవాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అలసత్వం వహిస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదకరమని అంటున్నారు నిపుణులు. సో బీ కేర్ఫుల్.